పాపిష్ఠా వశిష్ఠ, నీ వాచాలత్వమున పాపాకరంబగు మధ్యలోకమున ఉక్కుపాలతో దుష్కర్మములందారి తీరిన రాజకులమునందు ఒక్కండు సత్యసంధుండు గలదు సిద్ధాంతీకరించదవా? తరతరంబుల నుండి అతని ఇంట పౌరోహితత్వంబు సల్పుతూ పొట్ట పోసుకొనిచున్నదలక నీక హరిశ్చంద్రుడిపై అంతటి అభిమానము? నీవు చెప్పిన ఎల్లవారులు అంగీకరించులను దురభిమానముతో కాబోలు, కాని వానికై పలువురిలో కయ్యమునకు కాలు ద్రువుట. చీచే, భూత భవిష్యద్వర్తమాన కథావిధులకు విజ్ఞత బోధనలో చేనిండి ఉండిన ఆ దేవసభా మధ్యమున ముల్లోకంబుల తన అరచేత ఇడుకొని సహస్ర నేత్రములకే సమస్త లోకములందలి ఎల్ల విషయములను కనిపెట్టుతూ అన్నింటికీ సాక్షిభూతుండైన ఆ దేవేంద్రునితో అక్కరకు మాలిన పెద్దరికం పైన వేసుకొని అట్టి మృషాలాపములాడుటకు నీ మెడ మీదకి ఏమి కత్తి వచ్చి పడినది? ఎవ్వరికి తెలియని ఆ హరిశ్చంద్రు సత్యసంధత నీకు మాత్రమే తెలియటకు నీ ముఖములనే పొద్దు పొడిచినా ఏమి? హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానెరుగునట. ఒక్క రూపాధమాధము మదోద్ధతు పేర్కొని సత్యమూర్తి 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 చక్కన పెద్ద చేసి కాదని మారలనెల్ల మత్తెక్కిన మాటలాడి నిరసించుతూ అలీ నిరసించదవా వశిష్ఠ, నీ టక్కరి కూతలా నృపుకడన్ వచింపుమా. పొట్ట నిండెడు అసందర్భ ప్రలాప, నీచ రాజాభిమాని, లోకాతీతంబులైన విషయములు నిశ్చయములని రాలు గుద్దుచూ కారు కూతులు కూసిన నీకు వాగ్బంధనము కావలసినదే. దుర్మతి, వాతాతపంబుల కొచ్చి త్రిలోక భయంకరమగు తపోనియతిచే పాలాక్షునంతని వానిలోగొన్న నా తపస్సునే కాల్చునంతని మహర్షి వైతివిగా. బ్రహ్మబంధుడా, నీకు కొంచెపు మర్యాద ఏమున్నది? దేవేంద్రుడు అడిగినదే తడవుగా అక్కడి మునుబృందారకులు అందరకు అగ్రేసరుడు అయినట్లు ముందుగా బయలుదేరి నీకున్న పురోహితత్వంపు మర్యాదను పలువురిలో ప్రకటించుకున్న నీ తెలివికి అందరూ సంతోషించినారులే. ఓరి ఆత్మశ్లాఘపరాయణ, ఆ దేవేంద్రుడైనను అక్కడి వారనందరూ అడిగినే కాని నిన్నొక్కనే మాత్రమే బొట్టును కాటుకొయ్యి పెట్టి పేరంటములకు పిలిచినా ఏమి? అచ్చట గల ముని బృందారకుల్లో నీవు ఎవరికన్నా గొప్పవాడేవో ముందు చెప్పుము. బడబానలముతోడ ఆధోధులొక్క గుక్కను గొన్న ఘనుడా అగస్త్యు కన్న ముక్కంటినెదిరించి ముంగాల సగ కన్నులూనిన ఆ భృగుమౌని కన్నా గినిసి దేవేంద్రు తనువెల్ల వే కనుల్ మలచిన ఆ గౌతమముని కన్నా సృష్టికిన్ ప్రతి సృష్టి చేసి నీ తలదన్ని బ్రహ్మీభవించి సుప్రథితుడైన ఈ కుశిక నందను కన్నా ఎందు నీవు పెద్దవో ముందు చెప్పు నీ సుద్దులేలా. వేల్పు పేరోలగము మై విరతి కొనుచు పద్దులాడంగనే నీవు పెద్దవైతే ఆ ఆ
ఎవ్వరికి తెలియని విషయము నీకు మాత్రమే ఎట్లు తెలియనో. చాలు చాలు, నోరు ముయ్యుము. పాపము కంఠ శోషబడి అరచితివి, కొంచెము వాక్పరిశ్రాంతికై ఇంత కమండలోదకమైనను పుచ్చుకొను. అయినను దేహమెల్లా కన్నులమయమైనను ఆ దేవేంద్రునికేమి మతి తప్పినది? యోగ్యాయోగ్యములెరుగక వదలనే. ఓయి ఇంద్రా దుర్మదహంద, మేమందరము నిన్నొక పెద్ద చేసి నిన్న చింతామణి పీఠమును ఉంచినందుల కానీకంతటి ఖండకావరము నీకు సురాధిపత్యము లభించినదను పొగరుచే గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించిన తందమున మాకే ఎదురు తిరగసాగినావుగా. అయినను ఒడలెల్లా కన్నులమయమైనను నీ అధికారపు మేరలెరుగువైతే పవిత్రమైన ఆ చింతామణి పీఠమున నుండి నీ ఉనర్చిన దుష్కృత్యములు ఎవ్వరూ ఎరుగలనుకుంటివా ఏమి? గౌతము వరి బంతగాచి అద్దమరేయి కొక్కరో కోయంతు కూచినప్పుడు రాకాసి మూకల ఠాకకు భయమంది గుంట గుంటల నీరు గ్రోలునప్పుడు పక్కిరేనికి సుధా భాగక్షేయమునిచ్చి బ్రతికించుమా నన్ను బ్రతికించుమాయని కాళ్ళబడిన ఎప్పుడు బ్రహ్మహత్యా దోష ఫలమంది నహుషుతే స్వరాజ్యమును గోలుబడిన ఎప్పుడు నీ అధికారమప్పుడే గట్టుజేరే మరపు వచ్చనే ఇంతలో మఖవ నీకు నడుమ సిరి వచ్చి గూడిన దొడగు బుద్ధి అర్ధరాత్రం గొడుగు తెమ్మనకయున్నే నీవా చింతామణి పీఠమున కనర్కుండవని మా చిత్తమునకు ఏ క్షణము దోచునో ఆ క్షణమే నీవు మూటా ముల్లే సర్దుకొని చంకన పెట్టుకొని కానని క్రంతలకు బావురు మనుకుపోవలసిన వాడవే. నీ ప్రతాపమ్ములు మాకడ కాదు, నోరు మాలిన ఆ గౌతముకడ సాగింపు. దుర్ఘటనమైన కార్యక్రమం పైన వేసుకున్నందుకు అనివార్యంబుగా దాన్ని నిర్వర్తించవాలి. ఇందు నాకు జయమా పరాజయమా అని ముందుగా యోచించదా. హరిశ్చంద్రుడు నా మాయాదాలంబల బడక అబద్ధమాడకున్నను సాటి రాచపట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయి నిలుప కారణమైతున్న సంత సంబే నాకు జయం బగు బొంకెనా. ఆ వశిష్ఠుడకున్నంత సంకటము నాకు లేదు. అయినను విశ్వామిత్రుండ్రనకు నాకు అపజయ భయమేటికి. క్రతుభుక్సంతతి తోడపోరి సురలోకం ఒండు కల్పించి దివ్య తపశ్శక్తి త్రిశంకునందుంచయే భవ్యుండు సృష్టికి సృష్టి ఘటించి బ్రహ్మ పదవియే రాజర్షి సాధించే అట్టి తపోరాశితలంపా వానిక వాటిల్లు జయారంభము.
కాంతా కనకంబులకు లోబడని వాడు ఈ జగంబున నుండునా? శృంగార రూపురేఖా భుజంగులకు కన్యలను సృజించి వారి నాట్యగానములతో మేని హొయలతో మత్తెంకిచ్చు మాటలతో హరిశ్చంద్రుని మనమ్మును ఆకర్షింపజేసి వారిని వివాహమాడులను ఒత్తి చేసి నాతిచరామి అనుచు వివాహ సమయమందు తానాడిన మాట తప్పులాగున చేసేదా. మెరపుల విధాన నెలతలు వెలుగుతూడ ఆ హరిశ్చంద్రుడుండునే ఈహ గొలగి అప్పుడు నాతిచరామి వాక్యార్థమెల్ల అడవిగాచిన వెన్నెలగానే లెక్కకు మిక్కుటంబగు ధనం బడిగి ఒప్పించుకొని అతని చేత చిల్లిగవైనను లేకుండా చేయు పరిస్థితులు కల్పించి అతని ఇక్కట్ల పాలు చేసి ఏలాగుననైనను అతని బొంకింపజేసద. నేను దేవతలతో సైతము పోరాడి ఈ విధానమున ఎవ్వని కోసము నేను నూతన స్వర్గమును సృష్టించుతునో ఆ త్రిశంకు సుతుని ఇడుముల పాలు చేయవలసి వచ్చినను నేను శంకించువాడను కాదు. ఆ వశిష్ఠు మాట వీగులాగున చేయుటే నా నిశ్చయము. ఒక్క మాడగూడ చిక్కకుండగా చేతు ఆ త్రిశంకు తనయుడనదయగును ఒక్క పూట గడవక ఉకిరి బిక్కిరై బొంకుటూ వినింక కుంకులాడు. విశ్వ అమిత్ర శబ్దంబులకు సవర్ణ దీర్ఘ సంధి గావించి విశ్వమునకు నేను అమిత్రుడునని సుంఠలకు ఇదే నా సమాధానంబగు. విశ్వము స్త్రీలింగ రూపమున విశ్వాయగు, మిత్ర శబ్దము మహతీవాచి. విశ్వాయాహ మిత్ర విశ్వామిత్ర. విశ్వమునకు మిత్రుడునుగా ఉన్న నేను విశ్వామిత్రుడును. ఆ చతుర్ముఖుని సృష్టికి ప్రతి సృష్టి సల్పి జనుల జీవనము సుక్రమగావించిన జనహితుడు ఈ విశ్వామిత్రుడు. భర్గోదేవస్య ధీమహి అను గాయత్రీ మంత్ర సాధనమున నరులు సురలుగాగ మార్గము పరికల్పించిన సర్వజన హితైషి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు